90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సార్, చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అది అనుకున్న తర్వాత కంటెంట్లోకి వెళ్దామండి. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2025 అండి. 2025లో 23 మార్చి వచ్చి వైజాగ్ అండి. అలాగే 13 ఏప్రిల్ వచ్చి రాజమండ్రి, 20 ఏప్రిల్ వచ్చి హైదరాబాద్, 27 ఏప్రిల్ వచ్చి బెంగళూరు అండి, 4 మే వచ్చి తిరుపతి, 11 మే వచ్చి విజయవాడ. ఇవే కాకుండా మనకి ఇప్పుడు ఈ 6 తారీఖు ఏప్రిల్ వచ్చి మనకి స్పెషల్ క్లాస్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్పెషల్ క్లాస్ అటెండ్ చేయగలిగితే మీరు మనకి 20, 21, 22 మే గోవా సెషన్ క్లాస్ 3 రోజుల క్లాస్ ఉంది. గోవా క్లాస్. ఈ స్పెషల్ క్లాస్ 6 ఏప్రిల్ కనుక మీరు అటెండ్ చేయగలిగితే మీరు సెషన్ క్లాస్కి అటెండ్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం గోవాలో ఎక్సలెంట్ క్లాస్ చెప్పుకున్నాం. ఆ సెషన్ క్లాస్ అనేది అద్భుతమైన క్లాస్. అది ఏంటంటే జీవితంలో మీరు పరిపూర్ణత్వాన్ని సాధించడానికి, ఒక ఉన్నత స్థాయి సాధించడానికి ఖచ్చితంగా మీకు అది దోహదపడుతుంది. మీకే కాదు, మీ తరతరాలకి. అలా మాట కూడా చెప్పాను నేను. దానికి తగ్గట్టుగానే క్లాస్ ఉంటుంది. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ మనం 20, 21, 22 మేలో గోవాలో సెషన్ క్లాస్ 3 రోజులు పెడుతున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, క్లాసెస్ అటెండ్ అయ్యాను అండ్ అక్కడ చాలా మందిని చూశాను అండ్ మీ ఆహార్యం ఎప్పటికీ కూడా మనిషి ఒకేలా ఉండడానికి, ఆలోచన స్థాయి కూడా అలానే ఉండాలి అని చెప్పడానికి మీరు వేసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అదొక ప్లెజెంట్నెస్ని క్రియేట్ చేస్తుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది కూడా. అండ్ కొన్నిసార్లు మీరు ట్రెండ్కి తగ్గట్టు వస్తారు, కానీ ఆహార్యంలో మాత్రం ఎక్కడా కూడా లోటు లేకుండా చేస్తారు. పలానా తగ్గిందే అన్నట్టు ఉండదు. అదే అంటే సబ్జెక్ట్లో పార్ట్ అయిపోవడం వల్ల మనీ మంత్రాలో అంటే ఈ యాటిట్యూడ్ ఇలానే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి కోరుకునేటువంటి ఆ తత్వం మీలో ఉంది కాబట్టి అలా వచ్చింది అనుకుంటాను. బట్ అది చూసిన ప్రతిసారి నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అలాంటి యాటిట్యూడ్ని త్రూ వీడియోస్ మనం బిల్డ్ చేసినందుకు ఐమ్ వెరీ హ్యాపీ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ముందుగా మనం మనవరైనటువంటి సునీత విలియమ్స్ గారికి మన భూమి మీదకి వాళ్ళు ఇచ్చేసినందుకు నిజంగా కూడా అప్రిషియేట్ చేస్తూ అభినందనలు తెలుపుతూ మన తరఫు నుంచి ఖచ్చితంగా ఆమెకు అభినందనలు తెలుపుతాం. ఎందుకంటే ఒక వీడని సంకల్పం, ఒక పట్టుదల, ఒక ఆత్మస్థైర్యం, ఒక ధైర్యం ఏదైతుందో మనిషిని దేనైనా సాధింపజేస్తుంది, ఏదైనా సాధించేటట్టు చేస్తుంది. మన సబ్జెక్ట్లో కూడా అదే వచ్చింది. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఒకసారి క్లాస్కి వచ్చినాం, మనం వచ్చిన తర్వాత వింటే బాగానే అనిపిస్తుంది క్లాసు. వారం రోజులు దాన్ని గట్టిగా పాటిస్తాం. ఆ తర్వాత ఇక మళ్ళీ మన పనుల్లో పడి దాన్ని మర్చిపోతాం. ఎప్పుడు చెప్పేవాడిది తప్ప, వినేవాడిది తప్ప అంటే మనం పాటించకపోవడం తప్ప. అవును. రెండు, ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక మనిషిని ట్రైనింగ్ చేయాలన్నప్పుడు కూడా పడప్పుడే ట్రైన్ అవుతుంది. ఇంతకుముందు ఒక నేను వీడియోలో చెప్పాను, ఒక మిలిటరీ ట్రైనింగ్ అనేది ఎంత కఠినమైంది, దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది. అంటే ట్రైనర్ కూడా ఉంటాడు, కోచ్ కూడా ఉంటాడు. ఆ కోచ్కి కూడా వీళ్ళకంటే ఎక్కువ పరీక్ష అంటుందండి. ఇప్పుడు ఒక అంతరిక్షంలోకి పోవాలంటే మాటలు కాదు, దాని వెనకాల కొన్ని సంవత్సరాల తరబడి శిక్షణ ఉంటుంది. అంటే ఆ యొక్క స్పేస్లో తట్టుకోవడం కానీ అవన్నీ కూడా ఇక్కడ భూమి మీద అవన్నీ ప్రయోగాలు చేసి ఆ తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అనుకుని పంపించడం జరుగుతుంది. అది పోయి అనుకోకుండా ఏదో ఫెయిల్ అయిపోవడం వల్ల అన్ని నెలలు అక్కడ వాళ్ళు ప్యాక్ అయిపోవడం, అన్ని నెలలు ప్యాక్ అయిపోయినా సరే వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు మేము నెలలో పోవాలి అట్లాంటిది మేము ఇక్కడ ఇరుక్కుపోయినాం, వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు. కానీ ఇక్కడ ఏం పని చేసిందంటే ఫస్ట్ వాళ్ళ ధైర్యం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఉండగలగడం, ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఎక్కడున్నామో తెలియదు పరిస్థితి సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో అంతా మనోధైర్యంగా ఉండడం అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళ సంకల్పం. అంటే ఖచ్చితంగా నేను ఏదైనా సాధిస్తాను. మూడోది వాళ్ళ అఫర్మేషన్, మన సబ్జెక్ట్. అంటే వాళ్ళు ఎన్నో విషయాల్లో కొన్ని మనం ఫెయిల్ అయినా కూడా చూస్తున్నాం. ఆల్రెడీ అది నాకు ఫెయిల్ అయిపోయింది, తర్వాత వేరే దాన్ని పంపించి పిలిపించారు. దాన్ని అది పంపించి పిలిపిస్తారా అనే దానికి కూడా ఎక్కడ అమ్మకాలు ఎక్కడ కూడా కలిగించలే, ఎక్కడ కూడా ఎలా అనేది. అయినా సరే వాళ్ళ అఫర్మేషన్స్ ఏంటంటే మేము మళ్ళీ భూమి మీదకి వస్తాము, అందరిని కలుసుకుంటాము, అందరితో సహజంగా ఉంటాము. ఏదైతే సంకల్పం, ఏదైతే అఫర్మేషన్ ఉందో అది వాళ్ళని మళ్ళీ ఇక్కడికి పిలిపించింది. దాంతోపాటు ఏంటంటే 1000 కోట్ల జనాల యొక్క సమూహపు ఆలోచనలు, ఎంతమంది కూడా చెప్పండి, సామూహిక ఆలోచన ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి సామూహికంగా సాధించేటివి కొన్ని ఉంటాయి. దాంట్లో భాగంగా ఆమె గారు మన భూమి మీదకి రావడం అనేది చాలా సంతోషం, చాలా అభినందనీయం. మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.
ఇక్కడ విచిత్రం ఏంటంటే మన భారతీయతని మన ఆధ్యాత్మికని మనము అనుసంధానం చేస్తుందని చెప్పాలనుకుంటే సునీత విలియమ్స్ గారు కూడా తీసుకెళ్తే మనకి ఒక గణపతి ప్రతిమ, అలాగే మనకి భగవద్గీత ఇట్లాంటివి తీసుకెళ్లారని చెప్పేసి మనం న్యూస్ వచ్చినప్పుడు విన్నాం. అంటే ఆ నమ్మకం అనేది ఎలా పనిచేస్తుందని నేను చెప్తాను. ఇప్పుడు ఆ స్పేస్లో అది ఏదైతుందో అది మనకి ఒక రకమైనటువంటి గురుత్వాకర్షణ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అది అర్థమైందా? ఇక్కడ మనం ఏం చెప్తాం అంటే మూలాధార స్థితోసి నిత్యం ఆ గణపతికి చెప్తాం. మూలాధారంలో ఎవరు ఉంటారంటే గణపతి ఉంటాడని చెప్పేసి. అయితే ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే గ్రహాలు కక్షలు ఏమంటామంటే మనం కర్పరాలు అంటాం. మనం కర్పరాలు అంటే కక్షలు. ఆ కక్షల్లో గ్రహాలు తమ తమ స్థితుల్లో తమ గతుల్లో తిరగడానికి కూడా కావాల్సింది ఏంటంటే మనకి ఈ గురుత్వాకర్షణ శక్తి. ఈ గురుత్వాకర్షణ శక్తికి అధిష్టాన దేవత ఎవరంటే గణపతి. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనం స్ట్రేట్గా నిల్చుండగలిగినామంటే మన గురుత్వాకర్షణ శక్తి ఎక్కడైతుంది, మన బుధ స్థానంలో మూలాధారంలో ఉంటుంది. అది స్టాండ్ బైగా ఉంది కాబట్టి మనం స్టాండ్గా నడవగలుగుతాం, అన్ని పనులు చేయగలుగుతాం. అలాగే ఇది కూడా ఏంటంటే ఒక రకంగా అది కూడా తోడైందేమో ఆమె యొక్క నమ్మకానికి. నిజంగా కూడా మన ఆధ్యాత్మికంలో కొన్ని సూక్ష్మంగా పనిచేస్తుంటాయి. అది అదే అని చెప్పకుండా కూడా తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి అది కూడా ఒక రకంగా పనిచేసిందేమో గణపతి యొక్క కృపా కటాక్షాలు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ నాకు మీరు చెప్పేటప్పుడు మన సబ్జెక్ట్లో సునీత విలియమ్స్ గారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. ఇవాళ మీరు ఇందాక చెప్పినట్లు ఒక మనిషి తనతో తాను మాట్లాడుకోవటము లేదు అని అంటే ఒక మనిషి తను కాపాడుకోవటం కష్టమైపోతున్నటువంటి రోజుల్లో ఆవిడ జర్నీ అది కూడా స్పేస్లో చాలా ఇన్స్పైరింగ్ అని చెప్పేసి చెప్పడంలో మాత్రం డౌట్ లేదు. ప్రతి విమెన్ దగ్గరే క్రియేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటాము. అలాంటిది సునీత విలియమ్స్ గారు స్పేస్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని మన దగ్గరికి పంచడానికి వచ్చారు. 8 రోజులు అని చెప్పేసి అనుకున్నారు, ఆల్మోస్ట్ 9 months వరకు ఇదయ్యారు. నేను వీడియో చేసేటప్పుడు కూడా నాకు ఒకటి అనిపించింది, అంటే కంపారిజన్ కూడా సరిపోదు కానీ బిగ్ బాస్ హౌస్లో ఒక 3 months ఉంటేనే దాన్ని గొప్పగా చూపించి హల్చల్ చేస్తారు. అలాంటిది స్పేస్లో ఒక విమెన్ అన్ని డేస్ ఉండేటువంటి దాన్ని చాలా సగర్వంగా చెప్పుకోవచ్చు మనం. అంత మంచి దాన్ని తీసుకొచ్చి మన సబ్జెక్ట్లోకి యాడ్ చేసినందుకు అభినందనలు తెలుపుతూ ఆ గ్రాటిట్యూడ్ చూపించారు. చూసారా? అంటే కొన్నిటికి బాధ్యత అలానే వహించాలేమో. ఖచ్చితంగా మన బాధ్యత కదా, మన పౌరుడికి మన బాధ్యత కదా. అదే చెప్పాను, సమాజం పట్ల మనం బాధ్యత వహించాలని చెప్పాను. బాధ్యత ఎక్కడ విస్మరించాలి, మనం ఆ మాత్రం కనీసం చూపించగలం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.